ఉద్యోగాలను గర్భిణీ స్త్రీలు బాలింతలకు అవగాహన కల్పించిన అధికారులు. నిరుద్యోగ యువకులకు పెద్ద ఎత్తున ఉద్యోగ భద్రత కల్పించాలని సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని నాన్ సెంటర్లో శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ సౌజన్యంతో జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ తోట చందన, జూనియర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ రాజారావు, ప్లేస్మెంట్ ఆఫీసర్ రమేష్ పాల్గొన్నారు. 10వ తరగతి నుండి డిగ్రీ వరకు విద్యార్హత ఉన్న నిరుద్యోగ యువకులకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించేందుకు ఈ జాబ్ మేళా ఏర్పాటు చేశారు. పేటీఎం, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకు మరియు కేఎల్ కంపెనీలో ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, బ్యాంకింగ్ మరియు వేర్ హౌస్ సెక్టార్లలో వివిధ రకాల ఖాళీలను భర్తీ చేయటకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ మినీ జాబ్ మేళాకు 132 మంది హాజరు కాగా అందులో 33 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఇంటర్వ్యూలో ఎంపిక కాబడిన అభ్యర్థులకు 14,500 నుండి 21,000 వరకు ప్లస్ పనితీరు ఆధారంగా ఆకర్షణీయమైన నగదు ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఎంపీడీఓ చందన మాట్లాడుతూ నిరుద్యోగులు కంపెనీకి సంబంధించిన వివిధ కేటగిరీలు ఎంచుకుని పనిచేయవలసిన తగిన ప్రాంతాలను ఎంచుకోవాలని, అదేవిధంగా ఎన్ఏసీ సెంటర్లో నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం సర్టిఫికేట్స్ మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఇవాళ ఇక్కడికి 3 కంపెనీస్ వచ్చాయి. ఒకటి కేఎల్ గ్రూప్, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, అలాగే పేటీఎం వచ్చింది. ఇందులో ప్యాకింగ్, అన్లోడింగ్, అట్లాగే ఫీల్డ్ సేల్స్ ఆపరేటివ్ ఇట్లాంటి 3 టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. సో దాదాపు ఒక 100 మెంబర్స్ ఈరోజు జాబ్ మేళలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ముందుగా వీళ్ళకి మేము చెప్పింది ఏంటంటే, ఏ టైప్ ఆఫ్ జాబ్ మీరు చేద్దాం అనుకుంటున్నారో మీరు ముందు సెలెక్ట్ చేసుకోండి. అలాగే ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ మనకి కొన్ని లోకల్లో ఉన్నాయి, మార్కాపురం, పొదిలి, ఎర్రగొండపాలెంలో ఉన్నాయి, కొన్ని అయితే చెన్నై, పొన్నేరిలో ఉన్నాయి. సో ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ని బట్టి కూడా మీరు ఏ జాబ్ని ఆప్ట్ చేసుకోవాలో మీరు డిసైడ్ అవ్వండి అని చెప్పాము. ఇంకొకటి మరి ముఖ్యంగా నేషనల్ కెరియర్ సర్వీస్ అనే దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక మీకు వేరియస్ ఈ 3 జాబ్సే కాకుండా, ఈ 3 కంపెనీసే కాకుండా ఇంకా వేరియస్ టైప్స్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ మీకు ఆ నేషనల్ కెరియర్ సర్వీస్లో కనుక మీరు రిజిస్టర్ అయితే ఎప్పటికప్పుడు మన ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా మీకు మెసేజెస్ కానీ, టెక్స్ట్ మెసేజెస్ ఇవన్నీ పంపించడం జరుగుతుంది. అట్లాగే వేరియస్ టైప్స్ ఆఫ్ ట్రైనింగ్స్ కూడా ఆ పోర్టల్లో మీకు అందుబాటులో ఉన్నాయి. అలాగే టీసీఎస్ వాళ్ళు కూడా కొన్ని ట్రైనింగ్స్ ఆ పోర్టల్లో మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇట్లాంటి విషయాలు కూడా చాలా వీళ్ళకి అందించడం జరిగింది. అలాగే కొంతమంది స్టార్టప్స్ కానీ, ఎంటర్ప్రెన్యూర్స్గా కానీ ఎవరైనా ముందుకి వస్తుంటే కనుక వాళ్ళకి కంపల్సరీగా బ్యాంకర్స్తో మాట్లాడి ప్రొవైడ్ చేస్తాము మంచి లోన్స్ ఆపర్చునిటీస్. అలాగే ఇక్కడ ఎన్ఏసీ తరపున కూడా కొన్ని కోర్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. శిక్షణవి, ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్, ఈ కోర్సెస్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఈ కోర్స్ ట్రైనింగ్ అయిపోయాక మీకు ఒక సర్టిఫికేషన్ వస్తుంది. ఆ సర్టిఫికేషన్ పెట్టుకొని మీరు ఎక్కడైనా కానీ జాబ్ ఆపర్చునిటీస్కి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇట్లాగా నిరుద్యోగ యువతకి వేరియస్ ఆపర్చునిటీస్ గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నాము. సో అందరూ ఈ జాబ్ మేళాస్ ఇట్లాగే ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటాయి. అట్లాగే మీకు ఎప్పుడైనా కానీ మాకు పలానా చోట్ల జాబ్స్ కానీ ఇట్లాంటి ఆపర్చునిటీస్ కావాలి మేడం అని చెప్తే కనుక మేము గవర్నమెంట్ సైడ్ నుంచి ఈ ఎంప్లాయ్మెంట్ వీళ్ళతో మాట్లాడి కంపల్సరీగా ఎప్పుడైనా కానీ ఏర్పాటు చేస్తాము. సో అందరు యువత ఈ ఆపర్చునిటీని చక్కగా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా జూనియర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ రాజారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళా కార్యక్రమం నిర్వహిస్తామని, ఇక నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగులకు గుర్తించి వారికి తగిన ఉపాధి కల్పించడంలో భాగంగా జాబ్ మేళా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ సీడాప్, న్యాక్, ఈ 4 డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా లైన్ డిపార్ట్మెంట్స్. ఇవన్నీ కూడా నిరుద్యోగులకి ఉద్యోగ కల్పన చూపించడం కోసం అనేది ఒక ప్రయత్నం అన్నమాట. ప్రీవియస్ అంతా కూడా జాబ్ డ్రైవ్స్ 15 to 20 కంపెనీస్ ఒక ప్లేస్లోనే అరేంజ్ చేయడం జరిగేది. బట్ ఇప్పుడు వచ్చేసరికి ప్రతి కాన్స్టిట్యున్సీకి అందరికి కూడా యూటిలైజ్ అవ్వాలి. వాళ్ళ నేటివ్ ప్లేస్లోనే క్యాండిడేట్స్ ఎక్కడికి వెళ్లకుండా కంపెనీస్ డైరెక్ట్గా మీ కాన్స్టిట్యున్సీకే తీసుకొచ్చి ఇక్కడ చేయడం అనేది జరుగుతుంది. ఈరోజైతే 3 కంపెనీస్ వచ్చాయి. ఈ కంపెనీస్ బేస్ చేసుకొని మీ క్వాలిఫికేషన్ ఫస్ట్ చెక్ చేసుకొని ఆ క్వాలిఫికేషన్కి రిలేటెడ్గా మీరు వెళ్ళండి. ఇఫ్ ఇన్ కేస్ 100% అందరూ కూడా క్వాలిఫై అవ్వాలని కోరుకుంటున్నాము. ఇఫ్ ఇన్ కేస్ మీరు కాకపోతే, మీరు ఎక్కడ డ్రాబ్యాక్ ఉంది, స్కిల్ ఎక్కడ ఏమైనా డిఫెక్ట్ ఉంటే మీ స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవడానికి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. అంటే గవర్నమెంట్ డెవలప్ చేసిన వెబ్సైట్స్ ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మెయిన్గా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో మీరు రిజిస్టర్ అయితే రీసెంట్గా ఏఐ కోర్సెస్ కానీ డిఫరెంట్ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ప్రజెంట్ టెక్నాలజీ బేస్ చేసుకొని త్రూ ఆన్లైన్ అంతా కూడా ఆన్లైన్ ద్వారా కోర్సెస్ జరుగుతుంది. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్
ఎంప్లాయ్మెంట్ పోర్టల్ రీసెంట్గా ఒక 1 year అయిందండి. ఎంప్లాయ్మెంట్ దానిలో కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో జరిగే జాబ్ మేళాలు, డిఫరెంట్ ప్లేసెస్లో జరిగే జాబ్ మేళాస్ అన్నీ కూడా ఆ వెబ్సైట్లో మీకు పెట్టడం జరుగుతుంది. మీరు ఎక్కడ కూడా న్యూస్ పేపర్ చూసే పని లేకుండా బై హ్యాండ్ అందరికి కూడా ఈరోజు మొబైల్ యూజ్ చేస్తున్నారు. ఆ మొబైల్లో employment.ap.gov.in అనే వెబ్సైట్ని క్లిక్ చేస్తే మీరు దానిలో రిజిస్టర్ అయ్యి జాబ్ డ్రైవ్ చూసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు ఇప్పుడు మార్కాపురం నుంచి ఒంగోలు వరకు వచ్చే పని లేకుండా జాబ్ సీకర్ ఎవరైతే ఉన్నారో దానిలో రిజిస్టర్ అయితే వాళ్ళందరికీ కూడా మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి డిజిటల్ సైన్ తోటి అక్కడ అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది. మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. దాని ద్వారా మీరు ఎంప్లాయ్మెంట్ కార్డు అనేది పొందవచ్చు అన్నమాట. మీరు ఒంగోలుకి రావాల్సిన పని లేదు, అంతా కూడా ఆన్లైన్ అయిపోయింది. అనంతరం యంగ్ ప్రొఫెషనల్ రమేష్ మాట్లాడుతూ నిరుద్యోగ యువకులు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యూత్ బయోడేటాలను భద్రపరచుకోవాలని, జాబ్ మేళాలు నిర్వహించిన ప్రతిసారి వారికి అలర్ట్ వస్తుందని, దాని ద్వారా ఉద్యోగాలు పొందేందుకు మరింత వీలు కలుగుతుందని, ఆన్లైన్ ద్వారా కూడా ఉద్యోగాలు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని, ఇక నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగులు 10 నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారికి తగిన ఉపాధికి సంబంధించిన మెసేజ్లు వస్తాయని, తద్వారా ఉపాధి పొందవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ ఎంప్లాయ్మెంట్ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. మార్కాపురంలో జాబ్ మేళా జరుగుతుందండి. ఇది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎంప్లాయ్మెంట్ ఆఫీసు ప్లస్ నాక్ వారి ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు 3 కంపెనీలు వచ్చాయి. పేటిఎం, ఎయిర్టెల్ పేమెంటు, కేఎల్ గ్రూపు. వీళ్ళకి ఖాళీలు కూడా దాదాపు 100 పైన ఉన్నాయండి ఖాళీలు. సరే, ఈ ఇంటర్ నుంచి డిగ్రీ వరకు ఏ స్టూడెంట్స్ అయినా మీరు ఇంటర్లో పాల్గొవచ్చు. శాలరీస్ కూడా దాదాపు 12,000 నుంచి 20,000 వరకు ఉన్నాయి శాలరీస్. ఇవి దయచేసి అందుకని అందరూ కూడా పాల్గొని ఇంటర్వ్యూ సెలెక్ట్ కావాలని కోరుతున్నాను. నెక్స్ట్ ఏంటంటే మా ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ తరఫున ఎంప్లాయ్మెంట్లో రిజిస్టర్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆన్లైన్లో employment.gov.in రిజిస్టర్ కావాల్సిందిగా కోరుతున్నాము. ఆన్లైన్లో మీ సర్టిఫికేట్